బ్లడ్ ప్రెషర్ రాకుండానే ముందు చూసుకోవాలి. ఒకసారి వచ్చిందంటే తగ్గించేందుకు నానా అవస్థలు పడాలి. అయితే ఏ చిట్కాలు పాటించినా, ఏ జాగ్రత్తలు తీసుకున్నా ఖచ్చితంగా మందులైతే వాడాల్సిందే. మెడిసిన్ తీసుకోకుండా బీపీ అంత సులువుగా కంట్రోల్లోకి రాదు. అయితే ఇందులో రకరకాల మందులుంటాయి. ఇవన్నీ బీపీని తగ్గించడంతో పాటు ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్కి కారణమవుతున్నాయి. బీపీ మెడిసిన్ చాలా ఏళ్ల పాటు వాడాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ రోజుల పాటు మందులు వేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. అలా మందులు మానేయకుండా ఉండలేరు. ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూనే బీపీని సహజంగా కంట్రోల్ చేసుకోగలిగే చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. మరి ఎక్కువ రోజుల పాటు బీపీ మెడిసిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? బీపీ మెడిసిన్ కారణంగా వచ్చే మొట్టమొదటి సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే యూరినేషన్. యూరిన్ పాస్ చేయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. బీపీ మెడిసిన్లో డైరోటిక్స్ ఉంటాయి. వీటినే వాటర్ పిల్స్ అని పిలుస్తారు. శరీరంలో నీరు పేరుకుపోకుండా, సోడియం నిల్వ ఉండకుండా బయటకు పంపించడం వీటి పని. అందుకే బీపీ మెడిసిన్ ఎక్కువ కాలం పాటు తీసుకున్నప్పుడు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇదే సమయంలో మరో కారణం కూడా ఇందుకు దారితీస్తుండొచ్చు. శరీరంలో పొటాషియం లెవెల్స్ బాగా పడిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది మరీ ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. పొటాషియం లెవెల్స్ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి మందులు మార్చడమా, కంటిన్యూ చేయడమా అనేది వాళ్లే నిర్ణయిస్తారు. యూరినేషన్తో పాటు కళ్ళు తిరగడం, నీరసం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటిని కూడా డాక్టర్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది. కళ్ళు తిరగడంతో పాటు కొంతమందిలో విపరీతంగా నీరసంగా ఉంటుంది. ఇది కూడా బీపీ మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. తరచూ మగతగా అనిపించడం, సరిగ్గా నిద్రపోయినా బద్ధకంగా ఉండడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంతేకాదు బాగా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. రోజంతా మబ్బుగా ఉంటుంది. పనిపైన కూడా ఫోకస్ ఉండదు. ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అలాంటప్పుడు కేవలం విశ్రాంతి తీసుకోవడం మాత్రమే పరిష్కారం కాదు. ఈ నీరసం వల్ల మరీ ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్తో మాట్లాడి అందుకు తగ్గట్టుగా మెడికేషన్లో మార్పులు చేర్పులు చేయించుకోవాలి. ఎక్కువ రోజుల పాటు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.